అంతేకాదురా, సడన్గా మీ అమ్మ బ్యాంకుకి వెళ్ళి లాకర్లో ఉన్న డబ్బు నగలు తీసుకోవాలని చూసింది. అప్పుడే వినోద్ గిల్టు నగలు ఇవ్వకపోతే మన నాటకం మొత్తం బయటపడిపోయేది. చాలా థ్యాంక్స్ నాన్న. నీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో నాకు అర్థం కావట్లేదు నాన్న. రుణమేంట్రా? కొడుకుని కాపాడడం తండ్రిగా నా బాధ్యత. నువ్వేం భయపడకు, నీతో మేమున్నాం. కానీ నువ్వేం చేసినా బాగా ఆలోచించి చేయి. నీ నిర్ణయం వల్ల మన కుటుంబం కలిసి ఉండాలి, అంతేకాని ముక్కలు కాకూడదురా. మీ ఆయన నిజం చెప్తాడని హ్యాపీగా ఉండటంలో అర్థం ఉంది, కానీ నిజం బయటపడటం అంత మంచిది కాదని నాకు అనిపిస్తుంది. మీ అత్తయ్య ఎలాంటిదో నీకు తెలుసు కదా. వాళ్ళకి నిజం తెలిస్తే నిన్ను మీ ఆయన్ని కలిసుండనిస్తారా? ఒకవైపు తల్లిదండ్రులను వదులుకోలేక, ఇంకోవైపు నిన్ను దూరం చేసుకోలేక మీ ఆయన ఎంత ఇబ్బంది పడతారో ఆలోచిస్తున్నావా? ఇది నిజమా అబద్ధమా, ఏది తప్పో ఏది ఒప్పో తెలియడం లేదు. అమ్మో దెయ్యం! అమ్మో ఏమైంది? ఎందుకలా భయపడ్డావు? ఈ ఫోన్లో ఒక హారర్ మూవీ చూస్తున్నాను. ఒక పెద్ద దెయ్యం అలా వచ్చింది తెలుసా, అందుకే భయపడ్డాను. ఇప్పుడు నాకేం భయం లేదులే. రాత్రి పడుకునేటప్పుడు హారర్ మూవీస్ చూడొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? రామ కృష్ణ అని దేవుళ్ళని తలుచుకుని పడుకోవాలి. ఫోన్ ఇలా ఇవ్వు. ఆహా, నేనివ్వను. అత్తయ్య, నువ్వు ఇలా చూస్తుంటే భయం వేస్తుంది. ఆ భయం పోవాలంటే ఒక ఆప్షన్ ఉంది. ఏంటది? సింపుల్. నువ్వు పాట పాడి నన్ను పడుకోబెట్టాలి. ఏంటి, పాట పాడాలా? ఇప్పుడు నా మూడేం బాలేదు. నువ్వు పడుకో. ఆహా లేదు, నువ్వు పాట పాడాల్సిందే. సరే పడుకో. లాలీ 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 పమ పగ మరే స మరే సదని పమ పగ మప వసాని మపని సా గా గా మరే సా సాని సపని మప మరే సని సరి మప పగ సదని పమ పగ మరే సా మరే సదని పమ పగ మప వసాని మపని సా గా గా మరే సా సాని సపని మప మరే సని సరి మప. హలో విజయ్, సారీ ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాను. ఏం లేదు, నీ బైక్ కావాలి. సరే ఇప్పుడే వచ్చి తీసుకుంటాను. హలో మేడం, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? గుర్తొచ్చానా? అవునండి, మీతో కలిసి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. బయటికి వస్తారా? మీరు అడగాలి కానీ ఐస్ క్రీమ్ ఏంటి లక్ష్మి, ఆకాశాన్ని 6 నిమిషంలో చుట్టేసి పట్టుకొచ్చేస్తాను. హలో సార్, పొయట్రీ వద్దు, జస్ట్ ఐస్ క్రీమ్ చాలు, అంతే. ఓకే ఓకే, ఒక పావు గంటలో మీ దగ్గర ఉంటాను. ఇద్దరం కలిసి అలా నా బైక్ మీద విహారయాత్రకి వెళ్దామా? అయ్యో, మీరిక్కడికి రావాల్సిన అవసరం లేదండి, నేనే విజయ్ బైక్ తీసుకుని వస్తాను. ఓ సరే అయితే. ఇంతకీ ఎక్కడికి రావాలో చెప్పలేదు? పార్క్ రోడ్లో ఈ టైంలో ఐస్ క్రీమ్ దొరుకుతుంది, అక్కడికి వెళ్దాం.